బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళ గౌరీ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా పొగలు అలుముకున్నాయి. స్పాట్ కి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పక్కనున్న భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళ గౌరీ షోరూమ్ లో చెలరేగాయి మంటలు. భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా పొగలు అలుముకున్నాయి. స్పాట్ కి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మంటలను అదుపు చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. పక్కనున్న భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, మనం ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తూ ఉన్నాము. ఎందుకని ఇక్కడ సేఫ్టీ నార్మ్స్ ఏం పాటించలేదా? ఎలా జరిగింది అసలు అగ్ని ప్రమాదం? ముందుగా షాప్స్ కి ముందు ఒక ఎలివేషన్ ఉంది. మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఎలివేషన్ మొత్తం కూడా మంగళ గౌరీ షాప్స్ కి సంబంధించి ఒక టెంపుల్ ఎలివేషన్ ఇచ్చారు. అంటే సినిమా సెట్టింగ్ టైప్ లో ఒక టెంపుల్ ఎలివేషన్ ఇచ్చారు. ఆ ఎలివేషన్ కి పూర్తిగా లైటింగ్ అరేంజ్ చేశారు. మార్నింగ్ టైంలో ఇప్పుడిప్పుడే షాప్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తున్న టైంలోనే ఒక్కసారిగా దాంట్లో స్పార్క్స్ రావడంతో, లైటింగ్ లో స్పార్క్స్ రావడంతో అక్కడ మంటలు చెలరేగాయి. బట్టల షాప్ అవడము, ముందున్నటువంటి సెట్టింగ్ కూడా మొత్తం ఫ్లేమబుల్ మెటీరియల్, అంటే ప్లాస్టిక్ ఉంటుంది, దాంట్లో థర్మాకోల్ ఉంటుంది, దాంట్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొంత ఫ్లేమబుల్ మెటీరియల్ ఇమ్మీడియట్ గా మంటలు అంటుకున్నాయి. చాలా ఎత్తున, భారీ ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దీని పక్కనే ఉన్నటువంటి AP1 అనే ఇంకొక షోరూమ్ కూడా ఉంది. దాంతో పాటు ఇంకొక కాంప్లెక్స్ కూడా ఉంది. ఆ కాంప్లెక్స్ కూడా ఇప్పుడు మంటలు అంటుకుంటున్నాయి. 2 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చాయి. దాని ముందున్నటువంటి జూబ్లీ హిల్స్ పిల్లర్ నెంబర్ 1630 దాని ముందున్నటువంటి రోడ్ లో పూర్తిగా ట్రాఫిక్ ఆపేశారు. ఎందుకంటే ఆ ఎలివేషన్, అంటుకున్నటువంటి ఎలివేషన్ అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ ఎలివేషన్. అదంతా కూడా రాడ్స్ అవి రోడ్డు మీద పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ మంటలకు ఎవరు కూడా ఇందులో ముందు నుంచి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. కాబట్టి రోడ్ అంతా ఆపేశారు. ఈ ప్రమాదం షాప్ ఓపెన్ చేసిన తర్వాత జరిగిందా, లేకపోతే ఇంకా అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైనా వచ్చారా? లోపల ఎవరైనా ఉన్నారా? ఏంటి పరిస్థితి అక్కడ? అంటే షాప్ పూర్తిగా ఓపెన్ చేయలేదు. సిబ్బంది కొంతమంది వచ్చారు. 11 కి కంప్లీట్ గా షాప్ ఓపెన్ అవుతుందని చెప్పారు. సిబ్బంది కొంతమంది వచ్చి లోపల క్లీనింగ్ చూస్తున్నారు. కొంతమంది లోపల ఉన్నటువంటి బట్టల్ని ర్యాక్స్ లో పెట్టడం, అదంతా సర్దేటువంటి అదంతా జరుగుతుంది. అప్పుడే బయట జరిగింది. ఎందుకంటే లోపల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కనుక లోపల వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశమే లేకుండా ఉండేది. కానీ లోపల జరగలేదు. బయట ఉన్నటువంటి రోడ్డు వైపు ఉన్నటువంటి ఎలివేషన్ దగ్గర ఒక డెకరేషన్ ఐటమ్ దగ్గర ఇదంతా జరిగింది. అది పూర్తిగా 5 ఫ్లోర్స్ కి, అంటే 5 అంతస్తుల ఎత్తుగా ఒక గోపురం లాగా, గుడి గోపురం లాగా ఏర్పాటు చేశారు ఆ బిల్డింగ్ కి ఆనుకున్నటువంటి ఆ ఎలివేషన్ ని. సో అక్కడ చెలరేగినటువంటి మంటలు కాబట్టి లోపలికి వెళ్ళడానికి కొంత టైం పట్టింది. కాబట్టి వాళ్ళంతా కూడా బయటకు వచ్చినట్టుగానే పోలీసులు చెప్తున్నారు. లోపలైతే ప్రస్తుతం ఎవరు లేరనేది ఇక్కడ పోలీసులు దాదాపుగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కొంతమంది సిబ్బంది వాళ్ళు కూడా చెప్తున్నారు లోపలైతే ఎవరు లేరు, అందరము బయట మంటలు చూడగానే బయటకు వచ్చాం. మా దగ్గర ఉన్నటువంటి ఫైర్ పైప్ తో ఆపడానికి ట్రై చేస్తాం, కానీ ఆగలేదు. మంటలు ఎక్కువ అవడంతో మేమంతా బయటకు పరిగెత్తామని చెప్తున్నారు. కానీ ఇంకా ఎవరైనా చిక్కుకున్నారనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ చిక్కుకున్నా కానీ బయటకు రావడం అయితే కొంత ఈజీగానే కనిపిస్తుంది. ఎందుకంటే పక్క బిల్డింగ్ కి యాక్సెస్ ఉంది. ఇంకా పూర్తిగా లోపల వరకు అయితే మంటలు వెళ్ళలేదు. షోరూమ్ బయటే ప్రస్తుతం మంటలు ఉన్నాయి. ఒక 5th ఫ్లోర్ లో మాత్రం కొంత లోపల వరకు వెళ్ళాయి. 5th ఫ్లోర్ లో స్టాక్ సంబంధించినటువంటి రూమ్స్ ఉన్నాయి. చీరలు, బట్టలకు సంబంధించిన రూమ్స్ ఉన్నాయి. అక్కడే మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తుంది. భారీ నష్టం అయితే జరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు పక్క బిల్డింగ్ కి మంటలు ఇప్పుడే అంటుకున్నాయి కాబట్టి పోలీసులు, ఫైర్ సిబ్బంది దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. పక్క బిల్డింగ్ కు ఎట్టి పరిస్థితుల్లో మంటలు పూర్తిగా అంటుకోకుండా ఉండేందుకు దాని మీద ఒక ఫైర్ ఇంజన్ తో పూర్తి స్థాయిలో ఫోమ్ చల్లుతున్నారు. ఫోమ్ తో పాటు వాటర్ చల్లుతున్నారు. పక్క బిల్డింగ్ ని మోస్ట్లీ కంట్రోల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కొంత కంట్రోల్ అవుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. రాకేష్, అసలు ఈ మంటలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? పొద్దున్నే కాబట్టి అందరూ ఆఫీసులకు వెళ్లే టైం, అండ్ అలాగే అక్కడ సిబ్బంది కూడా మీరు ఎవరు లేరు అని చెప్తున్నారు. కేవలం ఆ బిల్డింగ్ కి చేసిన ఎలివేషన్ మంటలు అంటుకోవడానికి రీజనా? ఖచ్చితంగా ఆ ఎలివేషన్ తో పాటు ఎలివేషన్ కి పూర్తిగా లైటింగ్ అరేంజ్ చేశారు. ఎగ్జాక్ట్ గా ఒక టెంపుల్ సెటప్ లాగా అరేంజ్ చేశారు. ఆ టెంపుల్ కి కలర్ లైటింగ్ కూడా అరేంజ్ చేశారు. ఆ కలర్ లైటింగ్ చిన్న చిన్న బల్బ్స్ ఉంటాయి.
అవి పూర్తి స్థాయిలో 5 అంతస్తుల వరకు వ్యాపించున్నాయి. 5 అంతస్తుల గుడి గోపురం లాగా పూర్తిగా కలర్ లైటింగ్ ఉంది. సో లైటింగ్ అరేంజ్ చేసేటప్పుడు చాలా అతుకులు ఉంటాయి. ఆ లైటింగ్ కూడా వైరింగ్ పూర్తిగా 5 అంతస్తుల దూరం ఆ గోపురం సెటప్ లో లోపల ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎక్కడో చిన్న స్పార్క్ వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆ స్పార్క్ బిల్డింగ్ లో వస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. కానీ ఇక్కడ అంతా కూడా అట్టలతో, థర్మాకోల్ తో, ప్లాస్టిక్ తో, సింథటిక్ మెటీరియల్ తో తయారు చేసినటువంటి ఇది ఎగ్జాక్ట్ లైక్ సినిమా సెట్టింగ్ టైప్ లో ఇంకొంచెం పర్మనెంట్ గా దాన్ని చేశారు. ఎందుకంటే ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ కాబట్టి. సో ఈ స్ట్రక్చర్ కి ఈజీగా మంటలు అంటుకుంటాయి. ఇప్పుడు మనం కాలిపోయిన తర్వాత నేను చూస్తున్నాను ఇక్కడ దాని ముందే ఐరన్ రాడ్స్ తప్ప ఏమీ మిగలలేదు. కంప్లీట్ గా అదృష్టవశాత్తు తొందరగా ఫైర్ ఇంజన్ రావడము, ట్రాఫిక్ పోలీసులో ఇక్కడ ముందున్నటువంటి రోడ్డుని ఖాళీ చేయడంతో కొంత ప్రమాదం తప్పింది. కానీ ముందున్నటువంటి ఆ ఎలివేషన్ అంతా కూడా రోడ్డు మీద పడుతుంది. ఆ ఎలివేషన్ అంతా రోడ్డు మీద పడిపోతుంది. అంటే ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వెహికల్స్ మీద పడుతుంది. పక్కన మెట్రో ఉంది, ఆ మెట్రో పిల్లర్స్ ఉన్నాయి, పైన మెట్రో ట్రైన్ వెళ్తూ ఉంటుంది. అంతకంటే డేంజర్ దాని ముందే ఒక హైటెన్షన్ వైర్ కూడా ఉంది. ఎగ్జాక్ట్ గా దానికి ఒక 10-15 ఫీట్ల దూరంలోనే హైటెన్షన్ పోల్ ఉంది, హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ ఫ్రేమ్ కనుక, ఆ ఐరన్ ఫ్రేమ్ కనుక, 5 అంతస్తులు ఉన్నటువంటి ఐరన్ ఫ్రేమ్ విరిగి ఇటు పడితే గనక, కాలు ఇటు పడితే గనక పూర్తిగా ఆ హైటెన్షన్ వైర్ల మీద పడుతుంది. అది ఇంకా చాలా పెద్ద ప్రమాదం. చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ లో ఉన్నటువంటి అన్ని పేలిపోతాయి. అంత డేంజరస్ గా కనిపిస్తుంది. దీనిపైన కొంత పోలీసులో లేకపోతే జిహెచ్ఎంసీ దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముందున్నటువంటి ఎలివేషన్స్ క్రిస్మస్ వస్తే ఒకలాగా, దసరా వస్తే ఒకలాగా సెట్టింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ చేంజ్ చేస్తున్నటువంటి సెట్టింగ్స్ పర్మనెంట్ గా ఉండవు, టెంపరీగా ఏదో ఒక ఇలాంటి మెటీరియల్ తో, సినిమా సెట్టింగ్ మెటీరియల్ తో, ఇలా ఫ్లేమబుల్ మెటీరియల్ తో ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో వాటికి పర్మిషన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ ఇంత పెద్ద ఐరన్ ఫ్రేమ్ పెడుతున్నప్పుడు, దాని లోపల లైటింగ్ పెడుతున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి దీనికి పర్మిషన్ తీసుకునేటువంటి అవకాశం లేదా ఫైర్ సేఫ్టీ నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే ఇలాంటి సెట్టింగ్స్ పెట్టడం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ప్రస్తుతానికైతే కొంత అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళాయి మంటలు. బయట ఫ్రేమ్ దగ్గర అయితే కంప్లీట్ గా అదుపులోకి వచ్చాయి. కానీ లోపలికి వెళ్ళాయి మంటలు, లోపల ఉన్నాయి. దాంతో పాటు పక్క బిల్డింగ్ లో ఆల్మోస్ట్ 4th ఫ్లోర్ లోకి మంటలు వెళ్ళిపోయాయి, లోపలికి వెళ్ళిపోయి. ఇప్పుడు 4th ఫ్లోర్ లో అక్కడ ఏముందో సెలబ్స్ వెన్యూ అండ్ ప్లే జోన్ అని ఉంది, పిల్లలకు సంబంధించినటువంటి ప్లే జోన్ అనుకుంటా. దాంతో పాటు ఒక బార్ అండ్ కిచెన్ కూడా ఉంది, జహారా బార్ అండ్ కిచెన్ కూడా ఉంది. ఇదంతా కూడా 4th ఫ్లోర్ లో ఉంది. దాని లోపలికి మంటలు వెళ్ళాయి. ఫైర్ ఇంజన్ మొత్తం కూడా పూర్తిగా మంటలు స్ప్రెడ్ అవ్వకుండా, ఆ పక్క బిల్డింగ్ లో ఎట్టి పరిస్థితుల్లో మంటలు వెళ్లకుండా 4th ఫ్లోర్ నుంచి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండేందుకు ఫోమ్ తో ఉండేటువంటి వాటర్ కెనాన్స్ తో దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఫైర్ సిబ్బంది చిన్న వాటర్ కెనాన్స్ తో 4th ఫ్లోర్ కి వెళ్తున్నారు. అంటే చాలా పెద్ద కాంప్లెక్స్ అది. ఒకవైపు ఈ మంగళ గౌరి ఉన్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ కి పక్కనే ఆనుకొని ఉన్న పార్ట్ లో ఉన్నటువంటి 4th ఫ్లోర్ మాత్రమే మంటలు అంటుకుంటుంది. మిగతా అంతా కొంత సేఫ్ గానే ఉంది కాబట్టి లోపల నుంచి వెళ్తున్నారు. దాని కింద కూడా ఇంకొక బట్టల షాప్ ఉంది, అదే పక్క కాంప్లెక్స్ లో బట్టల షాప్ ఉంది. దాన్ని క్లోజ్ చేయిస్తున్నారు. ఎందుకంటే అది కూడా అంటుకుంటే ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది కాబట్టి. పక్కనే శంకర్ లాల్ జ్యువెలర్స్ అని గోల్డ్ షాప్ ఉంది, దాన్ని కూడా ప్రస్తుతం క్లోజ్ చేయిస్తున్నారు. సిబ్బందిని అంతా కూడా దాంట్లోంచి బయటకు పంపిస్తూ ఉన్నారు. సో పక్క బిల్డింగ్ కి ఇలాగే మంటలు చెలరైతే కనుక కొంత ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇటు రాకేష్, మీరు చెప్పినట్టు పక్క బిల్డింగ్ చూస్తే దాంట్లో కూడా లోడ్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మంటలు అంటుకున్న బిల్డింగ్ ఉందో దాంట్లో కూడా చాలా బట్టలు స్టాక్ ఉందని చెప్తున్నారు. సో దాని పరిస్థితి ఏంటి? ఎందుకంటే మంటలు చూస్తుంటే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎంతమంది, ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చాయి, ఎలా అదుపు చేస్తున్నారు, ఏంటి? ప్రస్తుతానికి అయితే 3 ఫైర్ ఇంజన్లు ఇక్కడ ఉన్నాయి. దాంతో పాటు ఇంకొన్ని ఫైర్ ఇంజన్స్ కూడా వస్తున్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా జిహెచ్ఎంసీ నుంచి వాటర్ ట్యాంకర్స్ ను కూడా ఇక్కడికి పిలిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇమీడియట్ గా దాంట్లో ఫిల్అప్ చేయడానికి. దీంతో పాటు మీరు అడిగినట్టు పక్క బిల్డింగ్ కి వెళ్తే కనుక చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అంటే కొంత ఇప్పటికీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ సిబ్బంది అంతా బయటకు పంపించారు. ఆస్తి నష్టం జరుగుతుంది కానీ ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం పోలీసులు ఇవ్వడం లేదు. అంటే పోలీసులు వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు కాబట్టి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. సో దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేయడానికి పూర్తిగా ఇక్కడ బయట ఎలివేషన్ అంతా కూడా ఆరిపోయింది కాబట్టి కేవలం ఇప్పుడు మంటలు ఉన్నవి మంగళ గౌరికి ఉన్నటువంటి లాస్ట్ ఫ్లోర్ లో ఎక్కడైతే స్టాక్ యార్డ్ ఉందో ఆ స్టాక్ యార్డ్ లో మాత్రమే, స్టాక్ రూమ్స్ లో మాత్రమే మంటలు కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి కింద ఉన్నటువంటి పక్క బిల్డింగ్ 5 ఫ్లోర్స్ లేదు, కేవలం 4 ఫ్లోర్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఆ 4th ఫ్లోర్ లోకి మంటలు వెళ్ళాయి. కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మంటలు అంటుకుంటున్నటువంటి ఆ రూమ్ లో మనకు కనిపిస్తున్నటువంటి ఆ రూమ్ లో ఏముందో తెలియదు. పక్కనైతే సెలెబ్స్ అనే ఒక ప్లే జోన్ ఉంది, వెన్యూ అండ్ ప్లే జోన్ ఉంది, పిల్లలకు సంబంధించినటువంటి ప్లే జోన్. ఒకవేళ అందులోకి వెళ్తే మాత్రం అది కూడా పూర్తిగా ఫ్లేమబుల్, అంతా ప్లాస్టిక్ ఉంటుంది.
పూర్తిగా పిల్లలు ఆడుకునేటువంటి కింద వేసేటువంటి అంటే దెబ్బలు తగలకుండా కింద వేసేటువంటి మెటీరియల్ కానీ ఆడుకునేటువంటి ప్లే జోన్ మెటీరియల్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మంటలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ గా అదేనా కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు. దాంతో పాటు ఒక బార్ అండ్ కిచెన్ ఉంది. ఇంకా కింద ఫస్ట్ ఫ్లోర్ లో అచల్ అనే ఒక బట్టల షాప్ ఉంది. అచల్ అనే ఒక బట్టల షాప్ ఉంది. సో ఆ బట్టల షాప్ లో కూడా మంటలు వెళ్తాయా, ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తుంది. సో కంట్రోల్ చేయడానికి అయితే బాగా ట్రై చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. లోపల అయితే ఎవరు లేనట్టుగా ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. లోపల ఆల్మోస్ట్ ఎవరు లేరు, అందరు బయటకు వచ్చేసారు. కేవలం 5th ఫ్లోర్ లో మంటలు ఆపేసి పక్క బిల్డింగ్ లో మంటలు ఆపేసి ఆల్మోస్ట్ కంట్రోల్ లోకి వచ్చినట్టే. ఈ ఫైర్ సిబ్బందితో పాటు క్రెయిన్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి, ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి ఈ ఫ్రేమ్ ని ఏదైతే ముందు ఎలివేషన్ లాగా పెట్టారో గోపురం స్టైల్లో ఉన్నటువంటి ఫ్రేమ్ ని ఈ ముందున్నటువంటి ఎక్స్టెన్షన్ కేబుల్ పైకి, ఎక్స్టెన్షన్ హై టెన్షనల్ కేబుల్ పైకి వెళ్లకుండా దాని మీద పడకుండా ఉండేలాగా క్రెయిన్ తో దాన్ని ఆపడానికి ఒక క్రెయిన్ కూడా రప్పిస్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ లో వెహికల్ మూవ్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంది. పోలీసులు అటువైపు ఇటేమో పూర్తిగా సర్కిల్ లో ఉన్నటువంటి ఒకవైపు నుంచి మాత్రమే, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి ఒకవైపు నుంచి మాత్రమే వాహనాలు అలౌ చేస్తున్నారు. ఇటువైపు వచ్చేసి అయ్యప్ప సొసైటీ దగ్గర ఉన్నటువంటి సర్కిల్ లో ఒకవైపు మాత్రమే వెహికల్స్ అలౌ చేస్తారు. రోడ్ అంతా ఖాళీగా ఉంచారు. అందుకోసమే, ఎందుకంటే వెహికల్ మూవ్మెంట్ ఉండడానికి ఫైర్ ఇంజన్లు కానీ దీనికి సంబంధించినటువంటి క్రెయిన్స్ కానీ వాటర్ సప్లై చేసేటువంటి ట్యాంకర్లు కానీ ఇవన్నీ రావడానికి కానీ ఉంచారు. దాంతో పాటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు. ఎందుకంటే ముందు హై టెన్షన్ కేబుల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్ అంతా ఐరన్ మెటీరియల్ దాని మీద పడితే క్రాస్ సర్క్యూట్ అవుతుంది. సో పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ వెహికల్లో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాకేష్.